హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉండరు? బాగుండ్రా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను. లాంగ్ వీడియోకి అయితే వచ్చిన లైక్ చేయండి. లైక్ ఇట్లా మర్చిపోతున్నాను అనమాట. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఉంటుందండి. ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడ వచ్చేసి అయితే చెట్లు అయితే చూపిస్తున్నాం ఏంది అవన్నీ నువ్వేనా వేసింది? నాకు అంత సీన్ లేదండి, నేనైతే వేయలేదనమాట. నేను పనికి పోతా కదా, ఆ అమ్మాయి అయితే వేసుకుందనమాట. ఇంకా పని స్టార్ట్ అయిన కాంచి అయితే ఇంకా ఈ కూరగాయలు అయితే పండించుకొని ఇంట్లో వాడుకుంటారంట. చాలా కూరగాయలు అయితే వేసిందనమాట. ఇంకా కూరగాయల పేర్లన్నీ అయితే చెప్పలేను కానీ షార్ట్ వీడియో అయితే పెడతా అండి, చూసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే మీరు చాలా మంది అడుగుతారు కదా, అంత హార్డ్ వర్క్ చేస్తున్నావు ఏందక్క అని. నాకు అసలు ఈ పని చేత కాదు, ఈ పనికి అసలు నేను పోలేను, నా వల్ల కాదు అనుకుంటారు మీ అందరైతే. లేదండి, నాకు ఈ పని చేత వద్ది, నేను చిన్నప్పటి నుండి చేసిన పని అనమాట. మీరందరూ ప్రేమతో అడిగిన వాళ్ళు కొంతమంది ఉండరు, బాధతో అడిగిన వాళ్ళు కొంతమంది ఉండరు. నేను చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం అక్క, అంత హార్డ్ వర్క్ అంటారు అనమాట కొంతమంది. నా వెనక ఇల్లులు ఉన్నాయి కదండి, బునుగు గేటు కనబడుతుందా, దాని పక్కన ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే అనమాట ఈ పని అయితే. ఇంకా నేను చిన్నప్పుడైతే ఇంకా ఈ పనికి అయితే చేసిన అనమాట. ఈ పని అయితే చేసిన ఆల్రెడీ 2-3 వీడియోలో కూడా పెట్టానండి. అయినా కూడా అందరూ అడుగుతారు కాబట్టి, ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు తెలియదు కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఇంకా అంత చూడ అంత తల్లికైతే మా ఆయన అయితే డ్రైవింగ్కి పోయేవాడండి. ఇంకా డ్రైవింగ్ అంటే ఎంత కష్టం ఉంటుందో చూడటానికి సులువుగా ఉంటుంది అనమాట, చేసే వాళ్ళకి తెలిసిద్ది అనమాట ఆ పని అయితే. ఇంకా నేను పోలేనులే, చెరువు పని చేసుకుందాం అన్నాడు అనమాట. సరే అండి, ఇంకా చెరువు పని చేసుకుందాం అన్నాడు కదా, సరే నీ ఇష్టం అని ఇద్దరం అయితే ఒక పనికే పోతున్నాం అనమాట. ఇంకా నాకైతే ఆ పని అయితే అలవాటు అండి. మీ అందరూ పేరు పేరు నా ధన్యవాదాలు అనమాట, నా మీద ప్రేమతో అడిగినందుకు. ఏందో బాగా కాకరాయల కారం చూపిస్తున్నావు అనుకుంటారా? ఉండండి చెబుతా అనమాట. ఇంకా ఒక చెల్లి అయితే కాకరాయ కారం చేసినప్పుడు అయితే ఇంకా నాకు కొంచెం వీడియో పెట్టాక నువ్వు చేస్తుంటే అసలు నోరు ఊరిపోయిందనమాట. ఆ వీడియో పెట్టినప్పుడు అని అయితే ఒక చెల్లి అయితే అడిగింది. ఆ చెల్లి ఎవరో కాదు, లోహిత చెల్లి అయితే అడిగిందనమాట. ఇంకా షార్ట్ వీడియోలో అయితే ఇంకా పెట్టడం కుదరదు కాబట్టి దీంట్లో పెడుతున్నాను అనమాట. ఉప్పు పసుపు వేసి అయితే కొంచెంసేపు ఉంచిన అనమాట మొక్కలు కోసి. ఇటువైపు అయితే పల్లీలు తెల్లగడ్డలు కారం అయితే రెడీ పెట్టుకున్నా, పిండి అయితే పక్కన పెట్టుకున్నా. ఇవి అయితే ఇంకా చూడండి ఎంత రసం వచ్చిందో. ఇంకా చేదు అనేది ఉండదు అనమాట, పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా నూనె అయితే కళాయిలో పెట్టుకున్నా అనమాట. ఇవైతే వేసేసిన అనమాట. నూనె తర్వాత ఏం తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువ అయితే, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాకరకాయ కారంలో. ఇంకా మిక్సీ అయితే పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి, నేనైతే వేయలేదు, నాకు అది లేదనమాట. ఇక్కడ ఇంకా చూడండి అలా అయితే ఏగినాయి అనమాట. ఇంకొంచెం ఏగినాక ఇంకొంచెం ఉంది కాబట్టి ఏగటానికి తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. ముందుగా వేసుకుంటే అయితే మనకి మాడిపోతాయి అనమాట. నా స్టైల్లో అయితే చదువుతున్నా అండి, మళ్ళీ అయితే వంకలు అయితే పెట్టొద్దు అనమాట. నేనైతే ఇలా చేస్తా, ఇంకా అలా అయితే చదువుతున్నా అనమాట. పెట్టమని అయితే 2-3 సార్లు అడిగింది చెల్లి అయితే, అందుకోసం పెడుతున్నాను అనమాట ఈ వీడియో. ఇంక ఇక్కడ వచ్చేసి చూసేయండి. ఇంకా బాగా దగ్గర పడ్డాక ఒక 10 నిమిషాలు ఆగినాక కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా లేదండి, కరివేపాకు కొంచెం వాడనులేండి నేను. ఇంక ఈ పొడి అయితే దాంట్లో వేసి అలా అలా తిప్పేయటం అనమాట. ఇంకా చూడండి ఇల్లంతా సువాసన ఎదజల్లిద్ది అనమాట, అంత స్మెల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇంకా అసలు తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటాం కదా, మొక్కకి పంట కింద అయితే పడుతుంటే ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుంది కదండి, ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట. ఇంకా పప్పు ఉంటే సూపర్ అనమాట. ఇంకా మీకు తెలియదు ఏముందిలేండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, నాకు తెలుసండి. ఇంక వేడివేడిగా అన్నం అయితే వండినా అనమాట. ఇంక ఈ కారం వేసుకొని అయితే ఒక్క ముద్ద అయితే తింటే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆహా, ఏమన్నా ఉంటుందా అండి అసలు. ఇంకా నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట చూస్తుంటేనే. మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇలా అయితే చేస్తా చెల్లి, నీకోసమే ఈ వీడియో పెట్టా అనమాట. తప్పకుండా అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అసలు వేడిగా ఉందన్నమాట అన్నం కలుపుతుంటే. చూడండి ఇంకా తింటే జారిపోతుంటుంది అనమాట, అంత టేస్ట్ ఉందన్నమాట. ఉప్పు ఆల్రెడీ వేసా కాబట్టి ఉప్పు చూపించలేదండి. ఇంకా కరివేపాకు వేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. ఇంకా మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం, ఇటువైపు అయితే ఈ కారం కూడా, కాకరకాయ కారం కూడా తయారు చేసే విధానం చెప్పినా అని అనుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు అయినా కూడా చెప్పే విధానం తప్పైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతా అండి. ఏమైనా డౌట్ ఉంటే అడిగేసేయండి. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసి, టీ అయితే తాగేసి బట్టలు అయితే మడత పెడదాం అన్నట్టుగా అయితే ఇంకా బట్టలన్నీ ఉతికేసే కదండి, ఇంకా అవన్నీ అయితే మడత పెట్టాలన్నమాట. ఇంకా మడత పెట్టుకుంటూ లైవ్ అయితే పెడతా అండి. ఇంకా ఇవాళ అయితే మొత్తానికి పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీకైతే అడిగిందని సమాధానం చెప్పినా అనుకుంటున్నా. అర్థమైతేనేమో అర్థమైందనండి, లేకపోతే లేదు.